మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు నెట్టింట్లో ఎంత వైరల్ అవుతూ వచ్చాయో మనందరికీ తెలిసిందే. మరి ఈ రోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక షాకింగ్ విషయం. ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టి ఆ తర్వాత హీరోయిన్ గా, స్టార్ హీరోయిన్ గా, పాన్ ఇండియా హీరోయిన్ గా కొన్ని దశాబ్దాల పాటు ఇండస్ట్రీని షేక్ చేయడం మాత్రమే కాదు, ఈమె నటనకి, అందానికి ప్రేక్షకులు ఎంతగా ఫిదా అయిపోయారంటే ఏకంగా ఓ గుడి కట్టించి గుళ్ళో దేవతలాగా విగ్రహాన్ని పెట్టి పూజించడం అయినా. అలా యావత్ భారతదేశపు చలనచిత్ర ఇండస్ట్రీలోనే ఇలాంటి ఒక ప్రత్యేకమైన గుర్తింపుని గుడి కట్టి దేవతలా పూజించుకున్న హీరోయిన్ అంటూ గుర్తింపు సంపాదించుకుంది. ఇంత మాట్లాడుతుంది ఎవరి గురించో మీ అందరికీ తెలుసు. మరి ఆ హీరోయిన్ ఎవరో కాదండి, ఖుష్బూ. హీరోయిన్ ఖుష్బూ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. చైల్డ్ ఆర్టిస్ట్ గా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత హీరోయిన్ గా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, అంతేకాకుండా హిందీ సినిమా ఇండస్ట్రీస్ ని 9 దశాబ్దాల పాటు ఒక ఊపు ఊపేసింది. ఇక హీరోయిన్ గా మాత్రమే కాకుండా రాజకీయాల్లో కూడా అడుగుపెట్టి ప్రత్యక్ష రాజకీయాలతో ఎంతో గుర్తింపు సంపాదించుకుంటోంది. అలాంటి ఖుష్బూ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. ఈ మధ్య కాలంలోనే తన కూతురు ఎంగేజ్మెంట్కి సంబంధించిన ఫోటోలతో పాటు తన కూతురు పెళ్లికి ఏకంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని పిలిచిన వైనం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తే, మరి నిన్న అంగరంగ వైభవంగా డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ ఎంతో లావిష్గా గోవాలో చాలా గొప్పగా తన కూతురు పెళ్లి జరిపించింది. ఈ పెళ్లికి తమిళ సినిమా ఇండస్ట్రీ నుంచి మాత్రమే కాదు, మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ దంపతులు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి. మరి పెళ్ళయి ఒక్కరోజు కూడా గడవక ముందే ఖుష్బూ అల్లుడి గురించి బయటపడ్డ కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ఖుష్బూ మరియు డైరెక్టర్ సి సుందర్ వీళ్ళిద్దరిది ప్రేమ వివాహం. అయితే వీళ్ళిద్దరికి 2 కూతుర్లు ఉన్నారు. పెద్ద కూతురు పేరు అవంతిక, రెండవ కూతురు పేరు అనందిత. అయితే ఇప్పుడు పెళ్లి జరిగింది తన పెద్ద కూతురు అవంతికాది. ఇక అవంతికాది ప్రేమ వివాహం. ఈమె ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె భర్త ఎవరో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే. అతడి పేరు శ్రావణ్ శ్రీనివాసన్. ఇతడు చెన్నైకి చెందిన వ్యక్తి. నిజానికి అవంతికాది ప్రేమ వివాహం. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, ఆ తర్వాత కొన్నేళ్ల పాటు ప్రేమించుకున్నారు. అలా ప్రేమలో పడి ప్రేమించుకుని మొత్తానికి వీళ్ళ ప్రేమ సంగతిని పెద్దల వరకు తీసుకువెళ్లడం, పెద్దల అంగీకారంతోనే వీళ్ళిద్దరూ ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఇదిలా ఉంటే ఖుష్బూ అల్లుడు అయిన శ్రావణ్ శ్రీనివాసన్ మర్చెంట్ నేవీ ఆఫీసర్ గా హైయెస్ట్ క్యాడర్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. చిన్న వయసులోనే అలా అంత గొప్ప పొజిషన్ లో ఉండడం మామూలు విషయం కాదని, పైగా అతడు నేవీ ఆఫీసర్ అవ్వడంతో స్వతహాగా తన జాబ్ రీత్యా తాను బిజీగా ఉన్నప్పటికీ తన కూతురు మాత్రం మొదటి నుంచి సినిమా రంగంలోకి రావాలి అని అనుకోవడంతో పెళ్లి తర్వాత తన ప్లాన్స్ ఏమాత్రం మారవని మలయాళంలో నటిస్తున్న ఆరంభం అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం కాబోతుంది అంటూ, తన జీవితంలో పెళ్లి, సినిమా రెండూ తాను అనుకున్నట్లుగానే జరుగుతున్నాయి అంటూ ఖుష్బూ కూడా ఎంతో ఎమోషనల్ అయింది. అదండి మరి ఎంతో ఘనంగా దగ్గరుండి తన కూతురు పెళ్లిని చాలా గ్రాండ్ గా డెస్టినేషన్ వెడ్డింగ్ జరిపించింది గోవాలో. మరి పెళ్లికి సంబంధించిన కొన్ని క్యూట్ మూమెంట్స్ వెలుగులోకి రావడం మాత్రమే కాదు, ఖుష్బూ అల్లుడిని చూసిన ప్రతి ఒక్కరూ ఎంతో హ్యాండ్సమ్ గా ఉన్నాడు అంటూ రకరకాల కమెంట్స్ పెట్టేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు ఈ వీడియోలో ఖుష్బూ అల్లుడు మరియు కూతురు పెళ్లికి సంబంధించిన కొన్ని క్యూట్ మూమెంట్స్ మీరు కూడా చూసేసి ఈ జంటకి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ విషెస్ ని పెట్టేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.